కానీ శేఖర్ కానీ నువ్వు కానీ అందరు కానీ మన నాయకుడు చెప్పినటువంటి గీత దాటితే తల్లికి ద్రోహం చేసినట్టు, తల్లి రొమ్ము పాలు తాగి తల్లి రొమ్మును గుద్దినట్టు. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు అనుమానం ఏమక్కర్లేదు. మీరే గ్రూపులు చేయడానికి కొంత ప్రోత్సహిస్తున్నట్టు మీ 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 ఉపన్యాసంలో వినపడుతుంది. ఎక్కడ కూడా గ్రూపులు లేవు, ఎక్కడ కూడా పార్టీ ఒక్కటే, పార్టీ ఒక్కటే. పార్టీ కన్నతల్లి లాంటిది. కన్నతల్లిని ఏ విధంగా కాపాడుకుంటామో ఆ విధంగా పార్టీని కాపాడుకోవాలి. ఒకవేళ పార్టీకి ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్టు. నేను డిక్లేర్ చేస్తున్నా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. మాకు ఏది వచ్చినా ఏది రాకున్నా పార్టీ కట్టుబడి కన్నతల్లిని కాపాడుకున్నట్టు పార్టీని కాపాడుకుంటాం. మొత్తం మా పాలమూరు జిల్లా మొత్తం తిరుగుతాం, తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుతాం. ఎక్కడ మాకు అవకాశం ఉంటే అక్కడ ఉపన్యాసాలు చెప్తాం, కారు గుర్తుకు ఓట్లు వేపిస్తాం, క్యాండిడేట్లకు గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తామని కుండ బద్దలు కొట్టి చెప్తా ఉన్నాం. ఇప్పుడు శుభ సందర్భం ఏంటంటే, మన తలకొండపల్లి మండలంలో పెద్దూరు తాండా, అది కొత్తగా గ్రామ పంచాయతీ అయింది. పోయినసారి శ్రీను నాయక్ గెలిచిండు. ఏడి శ్రీను నాయక్ గెలిచిండు. ఆ శ్రీను నాయక్ ఇండిపెండెంట్ గెలిచిండు, ఏ పార్టీకి సంబంధం లేదు. ఈరోజు పెద్ద మనసుతోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీలో పెద్ద మనసుతో చేరుతున్నందుకు శ్రీను నాయక్ మనం చప్పట్లతోటి అందరం స్వాగతం తెలియజేయడానికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇప్పుడు సోదరుడు మన తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్, సీనియర్ నాయకులు, ఎన్నో సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరి పార్టీ పటిష్టత కొరకు మన ప్రాంతంలో జరిగేటువంటి కార్యక్రమంలో ప్రతి దానికి అటెండ్ అయితే కూడా చాలా నిదానంగా ఓపికతోటి అందరినీ కలుపుకోపోతున్నటువంటి నాయకుడు మన గోలి శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు ఏదైతే అప్పరెడ్డిపల్లి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రమండలి కానీ మిత్ర బృందం కానీ అలాగే వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేయడానికి వచ్చిన అందరికీ పేరునందరికీ కూడా స్వాగతం పలుకుతూ, వేదిక మీద ఉన్న ఇప్పటికీ కేటీఆర్ గారు రాలేదు, వస్తారు. అలాగే అధ్యక్షత వహించిన మాజీ శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారు, అలాగే ప్రవీణ్ కుమార్ గారు, ఉప్పల వెంకటేష్ గారు, విస్తారెడ్డి గారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు చేరుతున్న శుభ సందర్భంలో మనకు అందరం కూడా పాత కానీ కొత్త అనకుండా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసినట్టయితే రాబోయే 2 సంవత్సరాల్లో మనము తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూస్తాం. కాబట్టి అందరం కూడా ఎవ్వరం కూడా భేదాభిప్రాయాలు పెట్టుకోకుండా మనం అందరం కూడా కాలికి గజ్జగట్టుకొని ఏదైతే అమలు కానీ హామీలు ఇచ్చి మోసపూరితంగా గద్దెనెక్కినరో వాళ్ళని దించాలంటే మనం కూడా కాలికి గజ్జగట్టుకొని ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి కూడా తిరిగి మళ్ళీ ఏదైతే మన కేసీఆర్ గారిని సీఎం చేసినట్టయితే మన బతుకులు బాగుపడతాయి. కాబట్టి అందరం అదే విధంగా మనం ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, ఏదైతే మీరందరూ కూడా అపోహపడుతున్నట్టు, కార్యకర్తలు అపోహపడుతున్నట్టు, జయపాల్ యాదవ్ చెప్పినట్టు ఏదో మీరు అది చేస్తున్నారంటే కొద్దిగా అది కూడా నడుస్తూ ఉంది. కాబట్టి మీరు ఎవరన్నా రాని మీరంతా కలిసికట్టుగా ఉండండి. మేము ఎంత కొట్లాడుకున్నా కానీ ఎంత కొట్టుకున్నా కానీ 10 మంది కానీ 20 మంది కొట్టుకున్నా కానీ ఇచ్చేది ఒకడికే. ఆ ఒక్కడు ఎవరనేది వారు నిర్ణయిస్తారు. మీరు కొట్లాడుకొని నా మనిషి అని నీ మనిషి అని భేదాభిప్రాయాలు తీసి మన గ్రౌండ్లో అరే వీ మనిషి వాడు వాని మనిషి అని చెప్పి ఏదైతే ప్రయత్నాలు చేస్తారో అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మనలోని మనోభావాలు దెబ్బతింటాయి. అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే విభేదాలు వచ్చినప్పుడు అసలు టైంలో ఎక్కడో అక్కడ జారుతాడు. కాబట్టి మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండండి. మేము ఎవరం కొట్టుకుంటామో ఎవరం తెచ్చుకుంటామో ఎవరం దన్నుకుంటామో ఏమవుతుందో అని అవసరం. వచ్చేది ఒక్కడే వస్తాడు, కాన్స్టిట్యున్సీకి ఒకడే ఎమ్మెల్యేగా ఒకడే బీఫామ్ తీసుకొని వస్తాడు.
వారిని గెలిపించే బాధ్యత మన పైన ఉంటుంది. కాబట్టి మీరు అపోలకు పోకండి, ఆ విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడకండి. మీ లోపల మా లోపల విభేదాలు ఉన్నాయని మీరు మాట్లాడకండి. మా లోపల విభేదాలు ఉన్నాయని మేము ఎప్పుడు మాట్లాడట్లేదు. కాబట్టి మమ్మల్ని కూడా అది చేయకండి, మీరు కూడా అది కాకండి. మాలో విభేదాలు ఉన్నా కానీ, లోపల ఉన్నా కానీ, బయట ఉన్నా కానీ ఇచ్చేది ఒకడే, కేసీఆర్ గారే ఇచ్చేది. కాబట్టి మీరు దాని మీద దృష్టి పెట్టకండి. ఎంతసేపు చూడో పని చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ రాష్ట్రంలో ఏదైతే ఉందో ఇప్పుడు రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలనే నిదానం నడుస్తూ ఉందో దాని కవచంగా మనమందరం కూడా, కార్యకర్తలందరం కూడా, లీడర్లందరం కూడా మనమే తెలంగాణ గలం, మనమే తెలంగాణ దళం, మనమే తెలంగాణ బలం అనే దాని మీద పోయి ప్రతి ఒక్కరం కూడా, ఎవ్వరం కూడా భేదాభిప్రాయాలు అవసరం లేదు. ఏం అవసరం మీకు? వెంకటేష్కి రాని చేస్తారు, అందరం పారిపోతామా? జయపాలరావు గారు రాని పారిపోతామా? నాకు రాని మీరు పారిపోతారా? మీకు కావాలి గవర్నమెంటు, టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి, అంతే తప్ప. కానీ అదే చెప్పవుతుంది, మీలో ఎవరికి ఇచ్చినా కానీ పనిచేయడానికి రెడీ ఉన్నాం. కాబట్టి దీంట్లో ఏమున్నది? ఎందుకు భేదాభిప్రాయాలు, ఎందుకు ఈ వృధాపాయస, ఎందుకు ఈ ప్రయత్నాలు? అవసరం లేదు. కాబట్టి మీరంతా కూడా ఐక్యంగా ఉండండి. మేము ఐక్యంగా ఉంటామా ఏముంటామా? మీ దగ్గర మా భేదాభిప్రాయాలు మాత్రం మేము ముందుకు తీసుకురాము, అది 100%. కాబట్టి మీరు గట్టిగా ఉండండి, మీరు గట్టిగా పనిచేయండి. మీకు ఎవరు గెలిచినా, ఒకవేళ ఎవరికి ఇచ్చినా, ఎవరు గెలిచినా సమాన స్థాయిలో ఉన్న వాళ్ళం కూడా పనిచేస్తాం. ఎందుకంటే మాకు టీఆర్ఎస్ పార్టీ అంటే అంత అది, మాకు కేసీఆర్ గారు అంటే అది. కాబట్టి ఒకరు ఎమ్మెల్యే ఉన్నా కానీ మేమంతా కూడా ఎమ్మెల్యే లాగానే పనిచేస్తాం మీ అందరికీ. కానీ మీరు ఎక్కడ కూడా ఈ భేదాభిప్రాయాలు తెచ్చి మన పార్టీని పోగొట్టుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. మీ అందరూ కూడా కలిసికట్టుగా ఉండండి, మేమందరం కూడా కలిసికట్టుగా ఉంటాము. మీకు ఎప్పుడు కూడా ఎనీ టైం 24 అవర్స్ మీకు అందుబాటులో ఉంటాం. అన్ని విషయాల్లో మీకు ఏది ఉన్నా కానీ మేము అందుబాటులో ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా అది ఉండాలి. కానీ ఏదో భేదాభిప్రాయాలు అనేది మర్చిపోండి, అది మంచి పద్ధతి కాదు. మరొకసారి శ్రీధర్ను ఆహ్వానిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. 100